జనగామ జిల్లాలో పెట్రోల్ సమస్య తీవ్రంగా మారుతుంది. బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉంచబడడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు రోజుకు 2000 నుంచి 3000 లీటర్లు ఇదివరకు సేల్ చేయగా ప్రస్తుతం వారు రోజుకు 6000 నుంచి 7000 లీటర్ల వరకు పెట్రోల్ అమ్ముతున్నారని తెలిపారు. ఈ అధిక అమ్మకంతోనే స్టాక్ కొరత ఏర్పడుతుందని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు తెలుపుతున్నాయి. ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ అలాగే ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నందున ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిత్యావసర సరుకులపై దృష్టి పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలపై పెను భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పెట్రోల్ కోసం వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంక్ యాజమాన్యాలు సూచిస్తున్నాయి. అవుతుంది స్వామి. వ్యవసాయం రైతుని రోజు బైకాడ పోడు మళ్ళీ ఇంటికి వచ్చుడు తిరుగుడే అయిపోతుంది. పెట్రోల్ 4-5 బంకులు తిరిగినా ఏడ పెట్రోల్ దొరకట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా దయచేసి पेट्रोल తెచ్చినట్టు చూడాలని. मेरा कंस्ट्रक्शन फील्ड में हूँ सब यहाँ पे, अब वो हर जगह हर साइड पे जाना करना पड़ता। अब ये गवर्नमेंट से भी बहुत परेशानी हो रही है। जब से कुछ भी करो पेट्रोल की परेशानी, राशन की परेशानी, कुछ ना कुछ तो चल रहा हमेशा। अब पेट्रोल तो इतना कुछ बड़ा इश्यू नहीं है इंडिया के लिए, तो वो कहीं से भी आ सकता। अब वो वार को लेके कुछ ना कुछ लगा रहे कर रहे हैं सब, मगर ऐसी कुछ सिचुएशन नहीं है इंडिया में। इंडिया इतना ट्रिलियन इकनॉमी है कि आराम से उसको सब कुछ कर सकते। बट ये सिर्फ बातें हैं कि ये ना हो रहा वो नहीं हो रहा, पर कोशिश करो तो सब कुछ हो सकता। अभी बस गवर्नमेंट से वही है कि जितना जल्दी कर सके उतना अच्छा है सबके लिए, आम आदमी के लिए। పెట్రోల్ కొరత నేను చెప్తాను కానీ కొరత ఎక్కడ లేదండి. ఇప్పుడు ఇది ఆర్టీసీ పంపు కాబట్టి మీరు రెగ్యులర్గా వస్తుంది. రెగ్యులర్గా ఇక్కడ కస్టమర్ను కారు ఉన్నది, బైక్ ఉన్నది, ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొరత అనేది ఏం లేదు, రెగ్యులర్గా పోయించుకుంటాను. కాకపోతే ఏంటంటే పెట్రోల్ బంక్ వాళ్ళు బయట క్రెడిట్ తెచ్చుకుంటారు. అక్కడ క్రెడిట్ ఇవ్వడం వల్ల వాళ్ళు స్టార్టేజ్ సృష్టిస్తారు. ఈ ఆర్టీసీ పంప్ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా క్యాష్ పెట్టుకుంటారు. ప్రాబ్లం ఏం లేదు. నేను 4 రోజుల నుంచి చూస్తున్నా కానీ షార్టేజ్ అని చెప్పి నాకు బయట బంకులో లేదు. ఇక్కడ జనాలు ఎగబడతారు కానీ ఇక్కడైతే రెగ్యులర్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవైలబుల్గా ఉంటుంది. పెట్రోల్ కొరత లేకుండా ప్రభుత్వం చూడాలి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ చాలా ఇబ్బందులు ఉంటున్నారు కాబట్టి ప్రభుత్వం హెల్ప్ చేయాలి. అన్ని సౌకర్యాలు కరెక్ట్గా చూడాలని కోరుతున్నాను. నిత్యావసరాలు పెరుగుతున్నాయి, ప్లస్ పెట్రోల్ ఇంకా గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రజలకు హెల్ప్ చేయాలి. ఈ కొరతలన్నింటినీ తీరాల్సిందిగా కోరుతున్నాను. మీ దగ్గర బంక్ ఉంది అక్కడ? లేదన్న, ఊర్లో గ్యాస్ దొరకలేదు. పైసలు ఇస్తున్నాము, ఎండలు ఆయాసం అవుతుంది సార్. మాకేం అర్థమవుతలేదు. పని చేసి బతికేటోళ్ళము, పని చేసి బతకాలనా? మరి ఎట్లా బతకాలా ఇప్పుడు? మేము పైసలు ఇస్తలేమా? మాకేమైనా ఉద్దర పెట్రోల్ వస్తుందా? మాకేమైనా ఇంత ఇబ్బంది ఎప్పుడు చూడలేము మేము. అంత ఇబ్బంది ఎందుకో ఏమో. మరి నేను రోజు బేరం చేసి రోజు 500 వస్తే పోరగాళ్ళకి పోషిస్తాం మేము. అట్లాంటి వాళ్ళం మేము ఎట్లా బతకాలి పెట్రోల్ లేదు? రాజపేట, మాది రాజపేట సార్. రాజపేట నుంచి రోజు బేరంకి వస్తాం పోతాం. అయితే పెట్రోల్ దొరకలేదు. పెట్రోల్ లేక ఇక్కడ దాకా వచ్చింది. వాహనదారులకు ఏ రకమైన ఇబ్బంది లేదు. అక్కడ పైనుంచి కూడా స్టాక్ ఉంది, లోడ్ వస్తూనే ఉంటుంది. మామూలుగా కస్టమర్లు అంతా ఏ ఆలోచనతో ఉన్నారంటే అయిపోతుంది కావచ్చు, దొరకదు కావచ్చు అని చెప్పి చాలా 1 లీటర్ 2 లీటర్ పోసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ తీసుకొని పోవడం అట్లా అదంతా జరుగుతున్నది. అయితే యాక్చువల్గా ఏమంటే అన్ని బంకులలో కూడా అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ లేదు, అక్కడ లేదు అనుకుంటా
ఆ పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటా ఎక్కువ వాడకం చేసుకుంటున్నారు, లైన్లు కడుతున్నారు, పోతున్నారు. రోజు నిన్నగాక మొన్న కూడా వచ్చింది మాకు, ప్రతిరోజు ఇవాళ కూడా ఇండియన్ పెట్టినాము, సాయంత్రం వరకు వచ్చేస్తుంది. ఉన్నది అయిపోయే వరకు అమ్ముతూనే ఉంటారు. అటువంటి సమస్యలు అయితే ఏం లేవు. మామూలుగా ఉన్న స్టాక్ లేదని పిఎం చెప్పినట్టు వాళ్ళంతా చెప్పినట్టు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అక్కడ ఆ యుద్ధ భయం వల్ల అని ఆలోచనతో ఉన్నారు, అట్లా కానీ ఏం లేదు. ఇంకా ఈవెన్ గ్యాస్ కూడా అట్లాగే, గ్యాస్ కూడా నిన్న బుక్ చేస్తే ఇవాళ కూడా వస్తున్నాయి. అది ఏం లేదు, అటువంటి సమస్యలు ఏం లేదు, బాగానే ఉంది. పెట్రోల్ డీజిల్ ఇటువంటి వాటికైతే స్పీడ్ పెట్రోల్ కూడా ఉంది మా దగ్గర, 3 రకాలు ఉన్నాయి. అది నిన్న మొన్న అమ్మినాం, ఇవాళ పొద్దున 11:30 వరకు కూడా అమ్మినాం. మళ్ళీ సాయంత్రం వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాగానే అటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు, ప్రజల అపోహ అంతే. జనగా ఆర్టీసీ బంక్ అండి. వేరే బంకులలో డీజిల్ పెట్రోల్ అయిపోవడం వల్ల మా దగ్గరకు వచ్చి లైన్లో ఉంటున్నారు. మా బంకులో ఎటువంటి కొరత లేదు. మేము సాధ్యమైన ద్వారా లోన్లు తెప్పిస్తున్నాం. మా దగ్గర క్రెడిట్ లోన్స్ లేవు, క్యాష్ పెట్టి తీసుకొస్తున్నాం, అమ్ముతున్నాం. మిగతా వాళ్ళది క్యాష్ లేక కొంత క్రెడిట్ వల్ల బంకులు ఆగినాయని తెలిసింది, అది పేపర్లో కూడా వచ్చింది. మా దగ్గర సాధ్యమైన ద్వారా కోరుతున్నామని ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేస్తున్నాం. కాకపోతే జనాలు పెట్రోల్ డీజిల్ లేదు అనడం వల్ల చాలా మంది వచ్చి విపరీతమైన లైన్లు పెట్టి తీసుకుంటున్నాం. అయినా కూడా మేము ఓపిక కొద్ది కొడుతున్నాం, అందరికి సప్లై చేస్తున్నాం. సుమారు 8,000 లీటర్లు అమ్ముతున్నాం. రోజు మేము 3,000-3,500 పెట్రోల్ అమ్మేది ఇప్పుడు 8,000 దాకా అమ్ముతున్నాం. అది కూడా సప్లై ఉంటేనే, డిపో నుంచి మాకైతే ఇప్పుడు పర్వాలేదు సప్లై ఇస్తున్నాం, లేకపోతే మేము కూడా చేసేది ఏంటంటే. ప్రయాణికులు ఏం చెప్తారు అంటే కొంత అలజడి ఉంది, లేదు అనే విషయంలో చాలా మంది వచ్చి ప్రాబ్లం చేస్తున్నారు. అది ఇక కంపెనీ నుంచి ఎట్లా సాల్వ్ చేస్తారని గవర్నమెంట్ ఇచ్చారు. మా వరకు అయితే వచ్చిన కాడికి మేము సప్లై చేస్తున్నాం అందరికి. మొత్తం మీ దగ్గర కొరత ఏం లేదు ఇప్పుడు? మా దగ్గర ప్రస్తుతానికైతే కొరతలేదు. ఆందోళన చెందుతారు, అసలు స్టాక్ లేదని చెప్పేసి వచ్చి ట్యాంక్ ఫుల్ చేసుకున్నాం. పెట్రోల్ డీజిల్ అయితే షార్టేజ్ లేదు, కొరత లేదు. కానీ మా క్రెడిట్ ఉండే, క్రెడిట్ కట్ చేసేది, క్యాష్ పెట్టి తెచ్చుకుంటున్నాం. క్యాష్ పెట్టినాక కూడా మేము బుక్ చేస్తే వాళ్ళు కంపెనీ వాళ్ళు కరెక్ట్గా ఇస్తలేరు, కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. రేపు ఇస్తా, మా ఎల్లుండి ఇస్తా అని అంటారు. రేపే ఇవ్వాలే కావాలనుకుంటే రేపు ఇస్తారు. బంకులు నో స్టాక్ అయ్యేసరికి జనాలు వాహనదారులు భయపడుతున్నారు, నో స్టాక్ అని చూసి భయపడుతున్నారు. అంతే, పెట్రోల్ అయితే కొరత లేదు, వస్తుంది. కానీ చాలా భయపడి 100 రూపాయలు పోసుకుంటారు, 500 పోసుకుంటారు, 200 పోసుకుంటారు, 1000 ఫుల్ ట్యాంక్ చేసుకుంటారు. అట్లా చాలా నో స్టాక్ బోర్డులు పడుతుంది. రోజు 2,000, 3,000 అమ్మేటోళ్ళం ఒకటిసారి 8-9,000 అమ్ముతున్నాం. కాబట్టి కొరత ఏర్పడుతుంది. అంతేగాని పెట్రోల్ సప్లై అయితే ఉన్నది, ఏం ప్రాబ్లం లేదు.